బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా టికెట్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రేట్ల పెంపును పిటిషనర్ సవాల్ చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. పుష్ప 2 సినిమా టికెట్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రేట్ల పెంపును పిటిషనర్ సవాల్ చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల పెంపును ఒక పిటిషనర్ సవాల్ చేశారు కదా, సో రేపు విచారణకు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పుష్ప 2 ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ రేట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి అనుమతించింది. మామూలుగా సినిమా థియేటర్లు అయితే 290 ఉన్న టికెట్ 390 పెంచుకోవచ్చని చెప్పి అందులో జీవోలో పేర్కొన్నారు. అలాగే ప్రీమియర్ స్టోర్ కి డిసెంబర్ 4న 1200 రూపాయలు, అంటే ప్రీమియర్ స్టోర్ చూడడానికి ఒక టికెట్ రేటు 1200 రూపాయలు. సో ఈ రేట్లన్నీ కూడా ఒక సామాన్య ప్రేక్షకుడు చూసే విధంగా కాకుండా ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకోవడానికి అనుమతినిచ్చాయని చెప్పి కూడా పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్నీ కూడా 300 కోట్ల పారితోషికం అని చెప్పి కూడా మామూలుగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసింది. అదే విషయాన్ని కూడా పిటిషనర్ హైకోర్టులో తన పిటిషన్ లో ప్రస్తావించాడు. అంటే వాళ్ళు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, సినిమా కూడా వాళ్ళు ఎంత పెడుతున్నారో చెప్ప కూడా బయటకైతే చెప్పడం లేదు. వాళ్ళపైన ఐటీ రైట్స్ కానీ మిగతా వ్యవహారాలు ఏవి జరగడం లేదు. ప్రభుత్వం మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు పెంచుకోవడానికి అనుమతినిస్తుంది. ఎందుకు అనుమతినిస్తుంది? వాళ్ళు సమాజ సేవకు ఏమైనా ఉపయోగపడుతున్నారా, ప్రభుత్వాలకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా, ఇటువంటి విషయాలన్నిటి కూడా పిటిషనర్ ప్రస్తావించాడు. ఎందుకంటే ప్రీమియర్ షోకు సంబంధించే డిసెంబర్ 4న 1200 రూపాయలు, అంటే అది మామూలు రేటు కూడా కాదని చెప్పి ప్రస్తావించాడు. ఇక మల్టీప్లెక్స్ లాంటి వాటిలలో డైరెక్ట్ గానే వాళ్ళు 300 రూపాయలు పైన పెంచుకోవడానికి వాళ్ళకి అనుమతినిచ్చారు. అంటే ఇప్పటికే మల్టీప్లెక్స్లలో సినిమా చూడాలంటే మధ్యతరగతి జనాలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో తినుబండరాలు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, మిగతా ఏవి కొనాలన్నా కూడా ఆకాశం లాంటి రేట్లు అందులో ఉంటున్నాయి. దానితో పాటు సినిమా రేట్లు కూడా, అంటే కొత్త సినిమా చూడాలంటే కూడా భయం వేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. రేపు హైకోర్టు విచారణ చేయనుంది. విచారణ తర్వాత ఆ రేట్లకు సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయము వెలువరించనుంది. ప్రభుత్వాలు కూడా ఎందుకు జీవో జారీ చేయాల్సి వచ్చింది, రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళకి ఎందుకు అనుమతిస్తున్నారన్న క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. రేపు విచారణ తర్వాత ఈ పుష్ప 2 రేట్లకు సంబంధించి హైకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.